తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. తిరుపతి పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయాంతర్గతమైనటువంటి స్థానంలో గోదాపిరాట్టి యొక్క ఉత్సవాలు చక్కగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. నీరాటోత్సవములు మనకు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చక్కగా 12 ఆళ్వారులు ఉన్నారు. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ అని ఇలాగ చెప్పినటువంటి వారిలో ఆ అమ్మవారిని గోదా పిరాట్టిని కూడా మనం స్పృశించడం జరుగుతోంది. ఈ గోదాదేవి మార్గశీర్షం మాసానాం మార్గశీర్షోహం అని ఈ మార్గశిర మాసంలో ఆ గోదా పిరాట్టి యొక్క ఆ తిరుప్పావై అని చక్కగా ఆ వ్రతాచరణ చేయటం, తనతోటి వారిని అందరినీ కూడా ఆహ్వానించి పిలిచి ఆ శ్రీకృష్ణస్వామిని మనం ఆయనను కూడా చక్కగా సేవించాలి ఆయనని అని తానున్నటువంటి ఆ శ్రీవిల్లిపుత్తూరు ఆ స్థానంలో అదే నందగోకులం అని భావించి ఆ నందగోకులంలో ఉన్నటువంటి ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి తన తోటి వారిని అందరినీ కూడా గోపికలుగా భావించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికను నిద్రలేపుతూ ఇలాగా ఒక చక్కని సంప్రదాయ విశేషాన్ని మనకు అనుగ్రహించిన తల్లి గోదా పిరాట్టి. ఈ తిరుపతి పట్టణంలో గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే అమ్మవారి నీరాటోత్సవములు అత్యంత వైభవంగా ఆరంభమవుతూ ఉన్నాయి. ఆ అమ్మని చక్కగా ఆ వీధులలో అందరికీ కూడా అమ్మ అనుగ్రహాన్ని పంచుతూ కదలి రావడం ఒక విశేషమైనటువంటిది. అదిగో ఆ అద్దంలో ఆ అమ్మ తాను ధరించినటువంటి మాలికను స్వామికి సమర్పించడం, కోదై అని ఆముక్త మాల్యద అని అలాగా చూపించడం జరుగుతోంది. అమ్మ పల్లకిలో సాగుతోంది. భక్తులందరూ కూడా చక్కని ఆ అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహ రూపాన్ని దర్శించడానికి ఆరాటపడుతూ ఉంటారు. అమ్మ యొక్క ఆ వైభవం భూదేవి అంశ అని చెప్పడం జరిగింది. లక్ష్మీ అంశ అని మరికొందరు భావిస్తారు. కళ్యాదవు ఈ కలియుగ ఆరంభంలో స్వామికి సేవ చేయడం ఎలాగనో నేర్పి పూలమాలికలని చక్కగా తయారు చేసి స్వామికి సమర్పించడం, ఓదా కోదై ఇలాగా సూడి కొడుత్త నాచ్యారని ఇలాగా అనేక నామధేయములతో అమ్మని చక్కగా స్మరించుకోవటం జరుగుతుంది. ఆ పల్లకిలో అమ్మ సాగుతూ అదిగో ఆ గజరాజులు అమ్మకు స్వాగతం పలుకుతూ ఉంటే మంగళవాద్య పురస్సరంగా సాగుతూ ఉన్నారు. ఆ దివ్య విశేషాలని మనం చక్కగా స్మరిస్తూ ఆ నాచ్య తిరుమలి అని అమ్మ అనుగ్రహించినటువంటి ఆ దివ్యపాసురాలు, దానిలో ఎన్నెన్నో విశేషాలు. ఈనాటికి ద్రవిడ ప్రాంతంలో నూతన వివాహితులైనటువంటి వారు ఆ అమ్మ గానం చేసిన వారణమాయుర విశేషాలని స్మరించుకోవటం జరుగుతుంది.
ఈ మార్గశిర మాసంలో ధనుస్సు సంక్రమణం అంటారు. ధనస్సు ప్రవేశించిన తర్వాత ధనుర్మాసం అని, మార్గశీర్షం పుష్యం రెండూ కూడా చాంద్రమానాన్ని అనుసరించి సౌరమానాన్ని అనుసరించి రెండు కలిపి వస్తాయి. చాంద్రమానం ప్రకారం మార్గశీర్షం పుష్యం, అలాగే సౌరం ప్రకారం ధనుస్సు. కాబట్టి ఈ రెండు కూడా కాలము యొక్క విభాగాన్ని తెలియజేస్తారు. కాలాన్ని లెక్కించడానికి మనకు పెద్దలు అనుగ్రహించారు. ఈ చిరుగాలులు చక్కగా వీస్తూ ఉంటే అమ్మ భక్తుల మధ్య అలాగా సాగుతూ ఉన్నది. ఉద్యత్కోటి దివాకరాభమని శంఖం గదాం పంకజం చక్రం బిభ్రతమిందిరా వసుమతి సంశోభి పార్శ్వద్వయం కేయూరంగదహారకుండలధరం పీతాంబరం కౌస్తుభోద్దీప్తం విశ్వధరం స్వవక్షసి రసశ్రీవత్సచిహ్నం భజే అని ఆ స్వామి యొక్క రూపాన్ని ధ్యానించడం, పరమాత్మని ప్రేమించడం ఎలాగా, అదిగో ఆ గోదాదేవి ఆ అమ్మ ఏనాటో చక్కగా సుప్రతిష్ఠితమైనటువంటి ఆ తల్లి చిలుకను చేత ధరించి, స్వాపదేశములు అంటారు సంప్రదాయ విధులు, చాలా విశేషంగా ఆ అమ్మకు ఆ ఉత్సవాదులు, నీరాట్లోత్సవం కట్టియం పఠిస్తారు. ఆ పరమాత్మని ఏ విధంగా ప్రేమించవచ్చు. ఆనాడు ద్వాపర యుగంలో గోపికలంతా కూడా కాత్యాయని మహాదేవి అని ఇలాగా ఆ నందగోప కుమారుడే మాకు భర్త కావాలి అని స్మరించడం జరుగుతుంది. దాన్నే ఆదర్శంగా తీసుకోవటం జరిగింది. అదిగో ఆ విశేషాలు వీక్షిద్దాం.
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆలయంలో మనకు సంప్రదాయ విశేషమైనటువంటివన్నీ కూడా మనం దర్శించవచ్చు. అద్భుతమైన శిల్పకళలతో దాదాపు 11వ శతాబ్దిలో ఈ ఆలయం గోవిందరాజస్వామిని ప్రతిష్ఠించడం జరుగుతోంది. ఇది ఒకానొక కాలంలో శ్రీకృష్ణ పార్థసారథి మందిరం. ఆ పార్థసారథికి గోవిందరాజస్వామి యొక్క దివ్య సాన్నిధ్యంలో గోదాపిరాట్టి చక్కగా కొలువు తీరి ఉన్నది. ఆ అమ్మకు ప్రతి సంవత్సరం కూడా ఈ నీరాట్లోత్సవములు నిర్వహించడం అనూచానంగా సంప్రదాయబద్ధంగా మనకు వస్తోంది. అటు ఈ ఆలయంలో జరిగేటువంటి ప్రతి ఉత్సవము కూడా దాని వెనుక ఎన్నెన్నో చారిత్రకమైన ఆధ్యాత్మికమైన సాంప్రదాయకమైనటువంటి విశేషాలు మనకు దృశ్యమానమవుతాయి. సనాతనమైనటువంటి ఈ భారతీయ సంస్కృతిలో ఆలయాలకు ఒక ప్రధానమైనటువంటి స్థానం ఉన్నది. ప్రతి ఆలయంలో అనేక ఉత్సవాలు, ప్రతిరోజు జరిగేటువంటివి కొన్ని ఉత్సవాలు నిత్య ఉత్సవాలు అంటారు. వారానికి కొన్ని జరుగుతాయి వారోత్సవాలు. పక్షానికి 15 రోజులకు ఒకసారి కొన్ని ఉత్సవాలు పక్షోత్సవాలు. మాసానికి కొన్ని జరుగుతాయి మాసోత్సవాలు. ఇలాగా ఆయా స్థితులని బట్టి జరగటం మనం చూస్తూ ఉంటాం. తిరుపతి పట్టణం అంటే ఇది చాలా విశేషమైనటువంటిది, ఆలయాల నగరం. భగవద్ రామానుజాచార్య స్వామి ఈ గోవిందరాజస్వామిని ప్రతిష్ఠించారని ఐతిహ్యం. అలాంటి ఈ స్థానంలో ప్రతిరోజు జరిగేవి ప్రతి సంవత్సరానికి కొన్ని జరుగుతాయి. ఇలా వీటిల్లో మనకు అన్ని సంప్రదాయాలు సమ్మేళనమైనటువంటి విశేషించి ఇక్కడ ఆ విష్ణు భక్తుల యొక్క దివ్యమైనటువంటి ఆలయాలు మనం చూస్తాం. ఆల్వారుల యొక్క కోవెలలు ఆయా ఆయా విశేషాలతో ఆ మహానుభావులు ఏ విధంగా మనకు ఏ ఏ సమయాలలో ఏ విధంగా గానం చేశారు పరమాత్మని గురించి, ఆ అవతార విశేషాలు అదుగోండి. దశావతారాలు, ఆ అవతారాలలో పరమాత్మ ఆవిర్భవించి భక్తులను అనుగ్రహిస్తాడు. ఏ అవతారంలో ఏ విధమైనటువంటి అందమైనటువంటి లీలలు అనుగ్రహించాడో ఆ లీలలను అన్నిటినీ కూడా స్మరించుకోవాలి అని భక్తిలో మునిగినటువంటి వాడు ఆళ్వార్ అనంటే. అలాగా 12 మంది మనకు ఉన్నారు. వారిలో మహిళా శిరోమణి అయినటువంటి ఆండాళ్ తల్లి చాలా అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ యందు మధుర భావం,
మధుర భక్తి అని అంటారు. పరమాత్మని మనం ఒక శిశువులాగా భావించి తల్లి యశోదమ్మలాగా వాత్సల్య భక్తి అని అలాగ చూడవచ్చు. అలాగనే శాంత భక్తి, మహర్షాదులంతా కూడా ఆ భగవంతుణ్ణి చక్కగా ధ్యానించి సేవించి ఆనందానుభవాన్ని పొందారు. శాంత భక్తి, సఖ్యభక్తి, ఒక పరమాత్మని ఒక స్నేహితుడిలాగా అర్జునుడు, సుగ్రీవుడు వీరంతా కూడా ఆ విధంగా సఖ్యభక్తితో ఆ భగవంతుణ్ణి తమ సఖుడుగా భావించారు. ఇలాగా ఉన్నటువంటి ఆయా విశేషాలలో మధుర భక్తి తన ప్రియమైనటువంటి వ్యక్తిగా భావన చేయడం. సహజంగా పురుషులకు ఆ పరమాత్మ యందు ప్రేమ కలగటం అంత త్వరగా ఉండదు. కానీ స్త్రీప్రాయం సంప్రదాయంలో ఈ జగత్తంతా కూడా స్త్రీప్రాయమే అని, ఆ పురుషుడు ఒక్కడే ఆ పురుషోత్తముడు అని. అందువలనే ఆ గోదాపిరాట్టి తాను అవతరించి ఆ భూమిలో నుంచి అవతరించి పరమాత్మను ప్రేమించి ఆ తండ్రి విష్ణుచిత్తుల వారు చక్కగా తయారు చేసినటువంటి మాలికలను తాను ధరించి తాను తగుదునా అని భావించిందిట. అదిగో అటు అమ్మని ఆశ్రయిద్దాం. కొత్తలు నీ చేతలు గోవిందరాజా, చేతలు గోవిందరాజా, పొత్తుల మగడవై భోగించేవి పూడు. కొత్తలు నీ చేతలు గోవిందరాజా, పొత్తుల మగడవై భోగించేవి పూడు. కొత్తలు నీ చేతలు గోవిందరాజా. పాదములిద్దరి మీద పంచివేసి చాటుకొని శోధించి నీవు ఇరుమున సోదివైతివి. పాదములిద్దరి మీద పంచివేసి చాటుకొని శోధించి నీవు ఇరుమున సోదివైతివి. సాధించి ఇద్దరు చేతి సానల నిన్ను నొత్తగా, సాధించి ఇద్దరు చేతి సానల నిన్ను నొత్తగా, దాదాత వలపు తూచే త్రాసువలేనైతివి. సాధించి ఇద్దరు చేతి సానల నిన్ను నొత్తగా, దాదాత వలపు తూచే త్రాసువలేనైతివి. కొత్తలు నీ చేతలు గోవిందరాజా, పొత్తుల మగడవై భోగించేవి పూడు. కొత్తలు నీ చేతలు గోవిందరాజా.
కన్ను సన్నల ఇద్దరి కళలు రేచి రేచి వన్నె సరసమూల కావడి వైదివి. కన్ను సన్నల ఇద్దరి కళలు రేచి రేచి వన్నె సరసమూల కావడి వైదివి. అన్నిటా సెలవులు నవ్వా పెకునీచి, అన్నిటా సెలవులు నవ్వా పెకునీచి 12 చక్రముల బండి వైతివి. అన్నిటా సెలవులు నవ్వా పెకునీచి 12 చక్రముల బండి వైతివి. కొత్తలు నీ చేతలు గోవిందరాజా, పొత్తుల మగడవై భోగించేవి పూడు. కొత్తలు నీ చేతలు గోవిందరాజా. అండనే శ్రీ వెంకటేశ అదే గోవిందరాజవై, చండిధీర సిరికి భూసతికి నీవు. అండనే శ్రీ వెంకటేశ అదే గోవిందరాజవై, చండిధీర సిరికి భూసతికి నీవు. 2 చేతుల ఇద్దరికి కాగిలిచ్చి, 2 చేతుల ఇద్దరికి కాగిలిచ్చి కొండుక జమలి పెళ్ళి కొడుకవునైతివి. 2 చేతుల ఇద్దరికి కాగిలిచ్చి కొండుక జమలి పెళ్ళి కొడుకవునైతివి. కొత్తలు నీ చేతలు గోవిందరాజా, పొత్తుల మగడవై భోగించేవి పూడు. కొత్తలు నీ చేతలు గోవిందరాజా, పొత్తుల మగడవై భోగించేవి పూడు. మధురమైన గానాన్ని మనమంతా విన్నాం. ఆ గోదాదేవి యొక్క ఉత్సవాలలో మనం అమ్మని దర్శిస్తేనే చాలు, పరమాత్మ ప్రేమ ఎలాగ ఉంటోంది, ఒక రూపాన్ని ధరిస్తే అది గోదాపిరాట్టిలాగా ఉంటుంది. మధుర మంగళకరమైనటువంటి ఆ దివ్య రూపాన్ని మనం దర్శిస్తేనే చాలు, సకల శుభాలు కలుగుతాయి. అందువల్లనే దేవాలయాలలో అనేక ఉత్సవాలని ఆయా సన్నివేశాలకు తగినట్లుగా మనకు పెద్దలు మహానుభావులు అనుగ్రహించారు. ఆల్వారులు, ఆ ఆల్వారులలో ఏకైక మహిళా శిరోమణిగా ఆ భట్టనాథులైనటువంటి విష్ణు చిత్తులు అని, ఆ చిత్తం ఎప్పుడు కూడా విష్ణువు అందే నిరతిశయమైన పరమానందదాయకమైనటువంటి ఆ ప్రేమతో నిండి ఉంటుందిట. మరి ఆయన కుమార్తెగా పెరిగినది కదా, ఆ తల్లిదండ్రుల ప్రభావం బిడ్డల మీద ఎంతగా ఉంటుందో మనకు అడుగడుగునా సనాతనమైన మన హిందూ ధర్మం చూపిస్తూ ఉంటారు. ఆ అమ్మ కళ్యాదవు కలి ఆరంభంలో అని, కల్పాదవు అని కూడా, ఒక కల్ప ఆరంభంలో అమ్మ అవతరించి చక్కగా స్వామికి సేవ ఎలాగ చేయాలి, ఆ పూలమాలని సమర్పణ చేయడం, ఆయన నామాన్ని మధురమైన ఆ పరమ ప్రేమకు నిదానమైనటువంటి ఆ
రూప మాధుర్యాన్ని, నామమాధుర్యాన్ని తాను అనుభవించి పరమాత్మకే ఇలాగ ఉండాలి అని చెప్పిందా అన్నట్లుగా ప్రతినిత్యము కూడా ఆ విష్ణుచిత్తుల వారు చక్కగా తులసి మాలికలని తయారు చేసి ఉంచితే ఈమె తాను ధరించి నేను తగుదునా స్వామికి, ఆ యోగ్యత నాలో ఉన్నదా అని అద్దంలో చూసుకొని మురిసిపోయేదిట. ఎంత అద్భుతము అంటే మనకు మరెక్కడ ఏ భక్తులలో కూడా కనిపించినటువంటి అపురూపమైన అద్భుతమైనటువంటి ఆ ప్రేమ స్వరూపం, ఆ పరమ ప్రేమకు నిదానమైనటువంటి తల్లి ఆ గోదాదేవి యొక్క నీరాటోత్సవాలలో అమ్మ గుణవైభవాన్ని స్మరించుకుంటే మనలో కూడా ఆ పరమాత్మ యందు పరమ ప్రేమ కలుగుతోందట. అందువల్లనే ఆ అమ్మకు ఉత్సవాలు నిర్వహిస్తూ ఈ మార్గశిరం అంతా కూడా తనతో వచ్చేటువంటి వారు అందరినీ కూడా నిద్రలేపుతూ ఒక్కొక్క గోపిక, గోపి అనంటే తన అనుభవాన్ని గోప్యంగా ఉంచుకునేది అని. ఎంతమందో తెలియదు. అలాంటి ఆ గోపికలంతా కూడా ద్వాపర యుగాంతంలో ఆ శ్రీకృష్ణస్వామి తమకు భర్త కావాలి అని ఆకాంక్షిస్తూ కాత్యాయని వ్రతం చేశారు. అదిగో ఆ అమ్మ యొక్క సారివలపు అందరిపై చల్లుచున్నాడు తీరుగా సరసమాడి తిల్ల గోవిందరాజు. సారివలపు అందరిపై చల్లుచున్నాడు తీరుగా సరసమాడి తిల్ల గోవిందరాజు. గోవిందరాజు 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 గోవిందరాజు. భరితమై మేడలోన పవ్వళించి ఉన్నవాడు తరుణులతో నవ్వుతానున్నాడు. భరితమై మేడలోన పవ్వళించి ఉన్నవాడు తరుణులతో నవ్వుతానున్నాడు. పరగనందరి చేత పాట వింటానున్నవాడు. పరగనందరి చేత పాట వింటానున్నవాడు. తెర తీసుకున్నవాడు తిల్ల గోవిందరాజు. గోవిందరాజు సారెవలపు అందరిపై చల్లుచున్నాడు తీరుగా సరసమాడి తిల్ల గోవిందరాజు. గోవిందరాజు 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 గోవిందరాజు. శేషపాల శిరసున సిగ్గుతోడనున్నవాడు ఆశపాటు చూపుల ఛాయలనున్నాడు. శేషపాల శిరసున సిగ్గుతోడనున్నవాడు ఆశపాటు చూపుల ఛాయలనున్నాడు. బాసికపు సతులపై పాదాలు చాచుకున్నాడు. బాసికపు సతులపై పాదాలు చాచుకున్నాడు. తీసి పెట్టుగాని తమిని తిల్ల గోవిందరాజు. గోవిందరాజు సారెవలపు అందరిపై చల్లుచున్నాడు తిరుగా సరసమాడి తిల్ల
గోవిందరాజు 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 భావపురతుల గూడి పంతముతోనున్నవాడు శ్రీవనితను భూవనితను చేసుకున్నాడు భావపురతుల గూడి పంతముతోనున్నవాడు ఓ